కానీ శ్రీనివాస్ రెడ్డి జైలుకి తీసుకొని రాస్తున్నాను. ఆ 23 యాప్స్ తెలంగాణలో బంద్ అయ్యాయి. థ్యాంక్ యూ. 99 ఒక యాప్లో వీళ్ళు ఆడిపిస్తున్నారు. ఇది కూడా మనం మట్కా కూడా కొన్ని యాప్స్ ఉంటున్నాయి. ఇట్లయినా మనం యాప్స్కి ఒక లెటర్ రాసాము ఆల్రెడీ. ఈరోజు ఆఫ్టర్నూన్ మనం డీజీ సైబర్ సెక్యూరిటీకి రాసుకున్నాము. ఎందుకంటే తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్ బ్యాండ్ ఉంది. నేను స్టార్టింగ్లో చెప్పాను. ఈ ఇంటర్మీడియరీస్లో మన డీజీ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఆథరైజ్డ్ టు బ్యాన్ దీస్ వెబ్సైట్స్ ఇన్ తెలంగాణ. సో ఆ వెబ్సైట్స్ కూడా 1-2 డేస్లో బ్యాన్ అయ్యాయి. అది కూడా మనం యాక్షన్ తీసుకున్నాం. మనం సిఐ అండ్ ఎస్ఐ అండ్ లోకల్ హెడ్ కానిస్టేబుల్ టీమ్ ఒక ఆన్లైన్ బెట్టింగ్ నడుస్తుంది. క్రికెట్ బెట్టింగ్ ఐపీఎల్ ఉన్నవాడు అది వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. దానిలో A1 అంటే షేక్ సాజిద్ ఇతను మొత్తం నడిపిస్తున్నారు. ఆన్లైన్ డబ్బులు తీసుకోవడం ప్లస్ వాళ్ళ ఎవరు గేమ్ ఎవరు ఆడతారు, ఎవరు గెలుస్తారు, ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారు దానిపైన డబ్బులు పెట్టుకోవడం. అది వీళ్ళైతే ట్రాక్ చేశారు. పట్టుకున్నాము మనం. ఈ మెయిన్ ప్రెస్ మీట్ పెట్టుకోవడం మనం ఏంటి అంటే రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ చాలా ఎక్కువగా నడుస్తుంది. దానికి మన డీజీ సైడ్ నుండి కూడా చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇంకా నిన్న కూడా ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ అంటే తెలంగాణలో బ్యాన్. గేమింగ్ ఏ ప్రకారం ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు, తెలంగాణ స్టేట్ బ్యాన్ చేసింది. దాంతో చాలామంది మోసపోయిన తర్వాత చాలా సూసైడ్స్ కూడా కొన్ని మన స్టేట్లో అయినాయి. దానికి ఆపుకోవడం కోసం మనం ఒక సిట్ కూడా ఫామ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. మన జిల్లాలో కూడా మనం ఇది దృష్టి పెట్టాము దీనిపైన. ఇంకా కూడా మనం వాట్సాప్లో కూడా వైరల్ చేస్తున్నాము. ఎవరెవరు ఇట్లయినా ఆడిపిస్తున్నారు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే గట్టిగా వాళ్ళపైన చర్యలు ఉంటుంది. వాళ్ళకి రిమాండ్ కూడా జరుగుతుంది. మళ్ళీ రౌడీ షీటర్స్ కూడా ఓపెన్ చేస్తాము. సో దయచేసి ప్రెస్ మిత్రులు కూడా మీ సైడ్ నుండి కూడా మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే, జనాలకి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే, ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ నడిపిస్తున్నారు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. మనం 100% ఇది ఆపుకుంటాము. బట్ మీ ప్రజల సపోర్ట్ కూడా దీనిలో కావాలి. థ్యాంక్ యూ. దీనిలో మీరు ఏం సెలెక్ట్ చేశారు అతనికి యూజ్ చేస్తారు. వాళ్ళు లాస్ అవుతుంది. ఆ బెట్టింగ్ అట్లా నడుస్తుంది సార్. దానిలో చాలా మంది మోసపోతున్నారు. కొంతమంది సూసైడ్. మన స్థానికంగా మన లోకల్ హైదరాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఈ మట్కా లాంటివి నడుస్తుంది. మట్కా పైన మనం కేసు చేస్తున్నాము. కలెక్టర్కి కూడా ఆర్డీఓకి కూడా మనం లెటర్స్ రాసాము హౌస్ సీజ్ చేయడానికి. అది కూడా ఫాలో అప్ చేస్తాము. ఎందుకంటే గేమింగ్ హౌస్ కూడా మనం బ్యాన్ చేయవచ్చు, ఆర్డీఓ బ్యాన్ చేయవచ్చు, సీజ్ చేయవచ్చు. అది కూడా లెటర్స్ రాయడం జరిగింది. ఇది కాకుండా మనం ఇప్పుడు ఫైనాన్షియల్ లో కూడా వాళ్ళకి ఇస్తున్నాము. దానిలో జైనత్లో మొన్న పట్టుకునేప్పుడు మన బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేశాము. మహారాష్ట్రలో ముగ్గురు ఉన్నారు. అశోక్ సమ్రాట్ వాళ్ళ గోలు కొడుకు 2-3 ఉన్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. సో మనం అది కేసు చేసి ప్లస్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కూడా బ్లాక్ అకౌంట్ మట్కా పైన అంటే అందరికీ అవగాహన ఏంటి అంటే ఇట్స్ అ గేమ్ విచ్ ఇస్ బ్యాండ్ ఇన్ తెలంగాణ. సో దయచేసి దీనిపైన మీరు వెనుక వెళ్ళకండి. ఎందుకంటే దీనిలో చాలామంది మళ్ళీ చాలా పేదవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా జస్ట్ 100 మంది ఎర్న్ 1000 రూపీస్ వాళ్ళు 500 టీమ్ అయినా పెడతారు. సో దీంతో మీరు దూరం ఉండండి. మీ ఫ్యామిలీస్ చూసుకోండి. 100% మనం మట్కాలు కూడా గట్టిగా సీరియస్ చేస్తాము. మళ్ళీ దానికి కూడా ఎక్కడ నడుస్తుంది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి పంపండి. అది కూడా మనం 100% టైట్ చేస్తాం.